హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీవిత కథలు అఫీషియల్. ఈ వీడియో వచ్చేసి డబ్బున్న స్నేహం పార్ట్ 6 అన్నమాట. చూద్దాం ఈ వీడియోలో ఏం జరుగుతుంది అనేది. ఖచ్చితంగా మా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా కొత్త కొత్త కంటెంట్తో మేము ముందుకి వస్తాం. ఏంటి అక్క, ఎప్పుడు చూసినా కెమెరా ఇంకా ఫోన్ పట్టుకొని కూర్చుంటావు? నీకేం హోంవర్క్స్ ఉండవని అలాగా? నీకేం అసైన్మెంట్స్ ఇయ్యరా మీ సార్ వాళ్ళు రాయడానికి, చదవడానికి? నువ్వు ఎలా రాస్తున్నావు, ఎలా కంప్లీట్ చేస్తావు? అదే నువ్వు ఫోన్ పట్టుకున్నా, కెమెరా పట్టుకున్నా మమ్మీ వాళ్ళు ఏమన్నారు. అదే నేను ఒక్కసారి పట్టుకుంటే ఊకే నన్ను తిరుగుతాంటారు, ఊకే ఫోన్ అయినా చదువుకో చదువుకో అని. నాకు కూడా ఉంటాయి హోంవర్క్స్, అసైన్మెంట్స్. నేను మా ఫ్రెండ్తో రాపించుకున్నాను. నీకెందుకే, నీ పన్ను వేసుకోరాదు. ఏంటి నీకు అప్పుడే రాసిచ్చే ఫ్రెండ్స్ కూడా దొరికిల్లా? నువ్వు మొన్ననే కాలేజ్లో జాయిన్ అయినా కూడా నీకు అలా ఫ్రెండ్స్ అయ్యా? అయినా అలా రాపించుకోవద్దు. అలా రాపిస్తే నీకేం ఎక్కుతుంది బ్రెయిన్కి? నేను మమ్మీకి డాడీకి చెప్తావు. ఒక ఆమె ఉందిలే, నా ఫ్రెండ్ ఏం కాదు కానీ జస్ట్ నా అవసరాలకు వాడుకుంటున్నా అంతే. ఏంటి అలా కూడా వాడుకుంటున్నావా నువ్వు ఫ్రెండ్స్ని? అలా వాడుకోవద్దక్క, చాలా అంటే చాలా తప్పు. నాకు తెలుసా ఎప్పుడు ఏం చేయాలన్నది. నువ్వు కూర్చుతో సలహాలు ఇవ్వకు, నీ పన్ను చేసుకో. ఏమైంది నాని, ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? ఎందుకు అలా డల్లుగా ఉన్నావు? ఏం లేదమ్మా, నేనేం డల్గా లేను. నీకే అట్లా అనిపిస్తుంది. లేదు, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నా. అప్పుడు కారులో వచ్చినావు, తర్వాత నుంచి డైలీ వస్తా అన్నావు, రాలేదు. అప్పుడే చెప్పినా నీకు జాగ్రత్తగా ఉండమని. ఎందుకు నీ ఫ్రెండ్ నీతో మాట్లాడతలేదా? అమ్మో, మమ్మీకి తెలిసినట్టున్నది, ఎట్లనో ఏమో. అలా ఏం లేదమ్మా, మాట్లాడుతుంది తను, నేను కూడా మాట్లాడుతున్నా. కానీ రోజు వస్తే బాగోదు కదా, అందుకే రావట్లేదు, వద్దని చెప్పిన నేను. అదే రోజు రావద్దు, అలా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, సరేనా? నువ్వు మొన్న నైట్ దాకా కూర్చొని రాసినావు. ఏం రాసినావు ఏంటి అంతగనంగా? అయినా నువ్వు ఎప్పుడైనా సరే తొందరనే కంప్లీట్ చేసుకుంటావు కదా. అసలు నువ్వు రాసింది నీదేనా? నాదే అమ్మా. సార్ అప్పుడు కొంచెం ఎక్కువ హోంవర్క్ ఇచ్చారు, అందుకోసమనే లేట్ అయింది. సరే, ఇంకా రా, తిని పండుకుందు, చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ రేపు వెళ్ళాలి కదా నువ్వు. సరే మా, వస్తున్నా బాగా. అమ్మో, నేను ఎట్లున్నా కూడా మమ్మీ తొందరగానే గుర్తుపడుతుంది. కొంచెం నార్మల్గానే ఉండాలి, ఎలానో ఏమో. హాయ్ రియా, ఎప్పుడొచ్చా? హాయ్. నీకు ఎందుకు నేను ఎప్పుడొస్తే ఊరికి అడుగుతా ఉంటావు? ఏంటి రియా, ఏమైందని? నేను ఏం చేశాను ఇప్పుడు నువ్వు అలా అంటున్నావు? ఏం లేదులేమే, కానీ లిమిట్స్ లో నువ్వు ఉండు. ఊకే మీద మీద పడుకుంటా మాట్లాడకు. హాయ్ రియా. హాయ్. ఏమైంది మీ ఫ్రెండ్తో అలా రూడ్గా మాట్లాడుతున్నావు? ఇంకొకసారి అలా అనకు. నా ఫ్రెండ్ కాదు, ఏం కాదు, జస్ట్ నా అవసరాలకు వాడుకుంటున్నా అంతే. అవునా, నేను పూర్ గర్ల్తో ఈమె ఫ్రెండ్షిప్ ఏంటి అని అనుకుంటున్నా ఇన్ని డేస్. అలా ఏం లేదు. నేను ఎందుకు చేస్తా పూర్ గర్ల్స్ తో ఫ్రెండ్షిప్? నేను అస్సలకే చెయ్యను. జస్ట్ నా అవసరాలకు వాడుకుంటున్నా, అంతవరకే. అవునా, అయిపోయిందా నీ అసైన్మెంట్ రాయడం? ఇంకా లేదు, అయిపోలేదు. చూసావా, నా అసైన్మెంట్ రాసి ఇవ్వమంటే తను నైట్ అంతా కూర్చొని రాసిందంట. నేను మంచిగా షాపింగ్కి వెళ్ళాను, అట్లుంటది మరి. తను వచ్చింది, తను ఎప్పుడు వచ్చిందో నేను చూడలేదు. ఎలా ఒకవేళ తను వింటే బాయ్, నేను మళ్ళీ వస్తా మరిగా. అయ్యో, ఎలా ఇప్పుడు తను విన్నదా వినలేదా నాకు ఎలా తెలవాలి? వింటే లైక్ ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే డబ్బున్న స్నేహం పార్ట్ 6 అన్నమాట. మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మేఘా విన్నట్టుంటుందా, విననట్టుంటుందా, రియాతో మాట్లాడదా, ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన జీవిత కథలు అఫీషియల్ ఛానల్ని. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.